సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ మధ్య కాలంలో భారీ హైప్ తో రిలీజ్ అయిన సినిమా పుష్ప 2. పుష్పని మించేలా సీక్వెల్ ఆకట్టుకుంటుందా? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అన్న టాపిక్స్ పై పెద్ద చర్చలే నడుస్తున్నాయి. పుష్ప 2 మొదటి రోజు రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. ఏ రికార్డ్స్ ని తిరగరాసింది? వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఎంత, షేర్ ఎంత? వాట్స్ ది స్టోరీ? తెలుగులోనే కాదు, ఇండియాలోనే పుష్ప 2 మానియా నడిచింది. రిలీజ్ కి ముందే థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్, ఓటీటీ, ఆడియో రైట్స్ తో కలిపి 1000 కోట్ల బిజినెస్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ని 617 కోట్లకు అమ్మారు. రిలీజ్ టైంలో పుష్ప 2 కి అన్ని కలిసొచ్చాయి. RRR 10,200 థియేటర్స్ లో రిలీజ్ అయితే పుష్ప 2 ఏకంగా 12,500 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక బెనిఫిట్ షోస్ కి టికెట్ రేట్స్ 800,000 రూపీస్ పెట్టేశారు. గతంలో ఏ సినిమాకు లేని విధంగా భారీగా టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం తెలుగు ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇలా అన్ని కలిసొచ్చి పుష్ప 2 ఫస్ట్ డే కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. RRR 451 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. పుష్ప 2 వచ్చే వరకు RRR పేరు మీదే ఈ రికార్డ్ ఉంది. పుష్ప 2ను 617 కోట్లకు అమ్మారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తో మొదలైన రికార్డుల వేట ఫస్ట్ డే కూడా కంటిన్యూ చేసింది. RRR పేరు మీదున్న తొలి రోజు వసూళ్లని పుష్ప 2 కొట్టేసింది. RRR మొదటి రోజు 223 కోట్లు రాబడితే పుష్ప 2 294 కోట్లు తీసుకొచ్చిందంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 3 ఏళ్లుగా RRR పేరు మీదున్న రికార్డ్ ని 71 కోట్ల తేడాతో పుష్ప 2 కొట్టేసి ఇండియాలోనే టాప్ చైర్ లో కూర్చుంది. పుష్ప 2 మొదటి రోజు వరల్డ్ వైడ్ గానే కాదు, బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. పుష్ప హిట్ తో పుష్ప 2 గురించి తెలుగు వాళ్ళకంటే హిందీ ఆడియన్సే ఎక్కువగా వెయిట్ చేశారు. పుష్ప 2 నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ఏదొచ్చినా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీనికి తగ్గట్లే జవాన్ పేరు మీదున్న 65 కోట్ల 50 లక్షల వసూళ్ల రికార్డ్ ని పుష్ప 2 72 కోట్లతో దాటేసింది. సినిమాకి వచ్చిన హైప్ ని పుష్ప 2 క్యాష్ చేసుకున్నాడు. అన్ని ఏరియాస్ లో ఫ్యాన్సీ రేట్స్ కమ్మేశారు. కర్ణాటకలో 32 కోట్లు, తమిళనాడులో 52 కోట్లు, మలయాళంలో 20 కోట్లు, ఓవర్సీస్ లో 100 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అన్ని ఏరియాస్ లో ఫస్ట్ డే నెంబర్స్ టార్గెట్ ని ఈజీ చేశాయి. సుకుమార్ అసలే లెక్కల మాస్టారు. పుష్ప 2 తో లెక్కల్లో రికార్డ్స్ క్రియేట్ చేశారు. 617 కోట్ల బిజినెస్ అంటే మాటలు కాదు. ప్రీ బుకింగ్ సేల్స్ చూస్తుంటే మొదటి రోజు 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మంచి నెంబరే ఇది. పుష్పను కేవలం 145 కోట్లకు అమ్మితే 185 కోట్ల షేర్, 360 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా హిట్ కావడంతో పుష్ప 2 పై హైప్ కామన్ అయినా 617 కోట్ల బిజినెస్ జరగడం షాక్ ఇచ్చినా ఇందులో 165 కోట్లు మొదటి రోజే వచ్చేసింది. నైజాంలో 100 కోట్ల బిజినెస్ జరిగిన తొలి మూవీ కూడా పుష్ప 2నే. ఈ 100 కోట్లలో 25 కోట్లు మొదటి రోజు రాబట్టింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల బిజినెస్ మార్క్ దాటిన ఫస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 97 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.